వెల్కమ్ టు రాజనీతి. నిన్ననో మొన్నో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి పేర్ని నాని గారు ఏదో ఒక మీడియాతో మాట్లాడుతూ వాళ్ళ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి అంతరంగాన్ని ఆవిష్కరించారు. రాజధాని అమరావతి విషయంలో వాళ్ళ స్టాండ్ మరోసారి తేటతెల్లంగా చెప్పారు. అమరావతి రాష్ట్రానికి గుదిబండని, అప్పులు చేసి అమరావతి నిర్మించాల్సిన అవసరం లేదనే అభిప్రాయంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నారని చెప్పారు. 29లో మేము అధికారంలోకి వస్తే అమరావతిని ఆపేస్తాం, అప్పులు తెచ్చి అమరావతిని నిర్మిస్తే రాష్ట్రంలో మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటి అనే అభిప్రాయంతో మా నాయకుడు ఉన్నాడని చెప్పారు. వీడియో చూపిస్తా. జగన్ గారు చెప్తాను, రాష్ట్రానికి గుదిబండది. రేపు నా ప్రభుత్వం వస్తే, రేపు నా 29 వచ్చేటువంటి నా ప్రభుత్వంలో నేను మళ్ళీ అప్పులు చేసి అక్కడేం నేను చేయలేని పరిస్థితి నాది. రాష్ట్రం అంతా నేను చేయాలి కదా అని చెప్తాను. జగన్ గారు చెప్తాను, రాష్ట్రానికి గుదిబండది. రేపు నా ప్రభుత్వం వస్తే, రేపు నా 29 వచ్చేటువంటి నా ప్రభుత్వంలో నేను మళ్ళీ అప్పులు చేసి అక్కడేం నేను చేయలేని పరిస్థితి నాది. రాష్ట్రం అంతా నేను చేయాలి కదా అని చెప్తాను. అది రాజధాని విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్. వాళ్ళు ఖచ్చితంగా అమరావతిని ఆపేస్తామని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అని చెప్పినా, లేదా కొత్తగా మావిగన్ అని చెప్పినా దాని వెనక ఒకటే కారణం ఏంటంటే అది అమరావతి మీద ద్వేషం. అమరావతిని రాజధానిగా జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోడు. అమరావతి మీద తనకు ద్వేషం ఉందని నేరుగా చెప్పకుండా అమరావతి కోసం 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు అప్పులు చేసి ఖర్చు పెడుతున్నారు, అప్పులు చేసి రాష్ట్రం మీద భారం మోపుతున్నారని పదే పదే చెప్తూ తన మీడియా ద్వారా, తన నాయకులు, తన పార్టీ నాయకుల ద్వారా అదే దుష్ప్రచారం చేయిస్తున్నాడు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా నాలాంటి వాళ్ళు, రాష్ట్ర ప్రేమికులు అందరూ కూడా చాలాసార్లు చాలా సందర్భాల్లో చెప్పారు, మీకు బుర్ర లేకపోతే బుర్ర ఎక్కడైనా అరువు తెచ్చుకోండి, అమరావతి సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్ట్ అని పదే పదే చెప్తున్నారు. అయినా కూడా వీళ్ళ విష ప్రచారం కొనసాగుతూనే ఉంది. అమరావతి నిర్మాణం పూర్తయితే తొలి దశ వరకు లెక్కేసినా కూడా, అంటే తొలి దశలో తీసుకున్న ల్యాండ్ పూలింగ్ వరకు లెక్కేసినా కూడా ప్రభుత్వం చేతిలో రైతుల నుంచి వచ్చిన వాటా భూమి కానీ, అప్పటికే ఆ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూములు కానీ కనీసం 15,000 ఎకరాలు ఉంటుంది. ఈ 15,000 ఎకరాలు అమ్మకానికి పెడితే హైదరాబాద్లో పలికినట్టు ఎకరా 100 కోట్లు కాకపోయినా ఎకరా కనీసం 10 కోట్లు విలువ కట్టిన 1,50,000 కోట్లు వస్తుంది. అమరావతికి పెట్టిన ప్రతి రూపాయి కూడా అమరావతి తీరుస్తుంది. ఏ ఒక్కరినెత్తినా ₹1 అప్పు పడదు. కానీ ఈ విషయాన్ని మరుగున పరిచి పదే పదే అప్పు చేసి కడుతున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తప్పుడు ప్రచారాలు చేయటంలో వీళ్ళని మించినోళ్ళు ఈ దేశంలో ఎవరు లేరు. అమరావతి నిర్మాణం పూర్తయితే చంద్రబాబు నాయుడికి ఆ నగర నిర్మాతగా పేరు వస్తుంది, అమరావతి నగర నిర్మాతగా పేరు వస్తుంది. భవిష్యత్ తరాలు చంద్రబాబు పేరును గుర్తుంచుకుంటాయి. జగన్మోహన్ రెడ్డి లాంటి ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వం ఉన్న వ్యక్తులకు ఇది ఏమాత్రం నచ్చదు. ప్రత్యర్థికి పేరు రావటం, ప్రత్యర్థిని భవిష్యత్ తరాలు గుర్తుపెట్టుకోవటం అనేది నచ్చదు. అందుకే రాష్ట్రానికి నష్టం జరిగినా పర్వాలేదు, రాజధాని మాత్రం ఉండకూడదని కంకణం కట్టుకున్నాడేమో అనిపిస్తూ ఉంది. అదే విషయాన్ని పేర్ని నాని స్పష్టంగా చెప్పాడు. మన రాష్ట్రం 10 ఏళ్ల నాడు 12 ఏళ్ల నాడు విడిపోయింది. మన ఇరుగు పొరుగు రాష్ట్రాలన్నిటికీ కూడా మహానగరాలు రాజధానులుగా ఉన్నాయి. అవి ఆ నగరాలు ఆ రాష్ట్రాలకే కాదు దేశానికి కూడా గ్రోత్ ఇంజన్లుగా ఉన్నాయి. మహారాష్ట్ర లాంటి రాష్ట్రంలో ముంబైతో పాటు పూణే, నాగపూర్ లాంటి పెద్ద నగరాలు ఉన్నాయి. అలాగే తమిళనాడులో చెన్నైతో పాటు కోయంబత్తూర్, మదురై లాంటి పెద్ద నగరాలు ఉన్నాయి. మహారాష్ట్రలో ముంబై నగరం మీద, మహారాష్ట్ర రాజధాని ముంబై నగరం మీద ఒత్తిడి తగ్గించేందుకు అక్కడి నుంచి 20-25 కిలోమీటర్ల దూరంలో నవీ ముంబై అనే నగరాన్ని నిర్మించారు. 344 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో అతిపెద్ద ప్రణాళికాబద్ధమైన నగరంగా నవీ ముంబై గుర్తింపు తెచ్చుకుంది. మన రాష్ట్రం విషయానికి వస్తే మనకు రాజధాని లేదు. రాజధాని కోసం రాష్ట్రానికి మధ్యలో, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకి సమదూరంలో నీటి వసతి పుష్కలంగా ఉన్న అమరావతిలో రాజధాని నిర్మాణం మొదలు పెడితే సైకో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఆపేశాడు. ఇప్పుడు మావిగన్ అంటూ కొత్త రాగం తీస్తున్నాడు. రాష్ట్రాభివృద్ధిలో నగరాలే కీలకంగా ఉంటాయి. పెద్ద నగరం ఉంటే, ఇప్పుడు తెలంగాణకు హైదరాబాద్ ఒక పెద్ద నగరంగా ఉంది. హైదరాబాద్ లేని తెలంగాణని ఊహించలేం. హైదరాబాద్ లేకపోతే తెలంగాణ నథింగ్. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా ఒక నగరం కావాలి. అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలతో ప్రణాళికాబద్ధమైన నగర నిర్మాణం చేపడితే పెట్టుబడులు వస్తాయి, రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్గా కూడా మారుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిస్తే అమరావతి ఆపేస్తామని ఆ పార్టీ నాయకులు నేరుగా చెప్పేస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది జనం. రాష్ట్రానికి రాజధాని కావాలా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావాలా, తేల్చుకోవాల్సింది మీరే. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇది ఒక మేలుకొలుపు హెచ్చరిక అనుకోవాలి.
ఎందుకు అంటే ఎన్నికల్లో ప్రజల తీర్పు ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేరు, ఎవరు ఊహించలేరు. ముందే అధికారంలో ఉన్నప్పుడు మనమే గెలుస్తాం అనే ఫీలింగ్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి ఉన్న సమయం 2029 ఏప్రిల్ వరకే. అప్పట్లోగా అమరావతిలో ప్రధానమైన పనులన్నీ పూర్తి చేసి మౌలిక సదుపాయాలు కల్పిస్తే తర్వాత ఏ సైకో వచ్చినా భవిష్యత్తులో ఎవరు ఏం చేయలేరు. Like, share and subscribe to Rajaniti channel.